హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది, శ్రావణ పౌర్ణమి రోజునే రాఖీ ఎందుకు కట్టాలి, శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందని పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ మనం జరుపుకుంటాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 19వ తేదీన 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుగుతుంది. ఈ పవిత్రమైన రోజున సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటాము. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో అక్కా చెల్లెళ్ళు తమ అన్నా తమ్ముళ్లకు చేతికి రాఖీ కట్టకూడదు. ఈ భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. జ్యోతిష్య ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ 3 ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, శోభన్యోగం, రవియోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చిందో, భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆగస్టు 19, 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది. ఈ సందర్భంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెప్పకనే చెబుతున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రాఖీ పండుగ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టకూడదు. ఈ సందర్భంగా భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 వరకు భద్రకాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 తర్వాతనే రాఖీ కట్టాలి. రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు ఉదయం 5:53 నుంచి ఉదయం 8:10 వరకు ఉంటుంది. శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది. అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుంచి రాత్రి 8:27 వరకు ఉంటుంది. భద్రకాలాన్ని ఎందుకు అశుభంగా భావిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తను పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీన రాసుల్లోనే ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలామంది నమ్ముతారు. ఇది అలా ఉండగా అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ మధ్య ప్రేమ అనురాగానికి గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.